ఏపీ రాజకీయాలు పొత్తులు లోపాయికారి ఒప్పందాలతో వేడి పుట్టిస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఈ మధ్య పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల కూడా జగన్ను విమర్శించడం ప్రారంభించారు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని, షర్మిల చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని సాక్షాత్తు జగన్ అనడమే తాజా రాజకీయాల్లో నెలకొన్న చిత్ర విచిత్ర పరిస్థితిని తెలియచేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 27, 28వ తేదీలలో బాబు ఢిల్లీ వెళ్లనున్నారా? పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయా? టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరేనా? ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సిట్టింగుల మార్పుతో వైసీపీలో అలజడి మొదలై నేతలు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. అదే గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల జిల్లాల పర్యటనలతో దూసుకుపోతోంది. అన్న జగన్ పాలనపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండడం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి పొత్తులో ఉండడం, జనసేన బీజేపీలు కేంద్ర స్థాయిలో పొత్తులో ఉండడం తెలిసిందే. చంద్రబాబు తాజా పర్యటన బీజేపీ పెద్దలను కలవడానికి అనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27, 28 తేదీలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయని తెలియడంతో కూటమి మంచి జోష్లో ఉంది. ఇప్పుడు కూటమితో బీజేపీ కూడా జత కలిస్తే ఇక గెలుపు నల్లేరు మీద నడికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనాని కూడా ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ వేడి రాజుకుని రోజురోజుకు మంటను పెంచుతోంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారం లేదంటే 2వ వారంలో రానుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకా జనసేన టీడీపీ కూటమి పొత్తుల విషయం ఓ కొలిక్కి రాలేదు. జనసేన బీజేపీతో పొత్తులో ఉండడం, బీజేపీ వైఖరి ఇంకా తేల్చకపోవడంతోనే కూటమి సీట్ల పంపకం ఆలస్యమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ విషయంపై బీజేపీ కీలక నేతలను కలవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల పంపకం ఆలస్యమైతే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తోంది. ఈ విషయంలో కూటమి వెనుకపడినట్లేనని విశ్లేషకుల భావన. దీంతో తాడో పేడో తేల్చుకోవాలని అధినేతలు ఇరువురు బీజేపీ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ వైఖరి బయటికి వస్తే ఇక సీట్ల పంపకం ఈజీ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీ బీజేపీలో 2 వర్గాలు ఉండడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఒక వర్గం జనసేన టీడీపీ కూటమిలో చేరాలని కోరుకుంటున్నారు. మరో వర్గం కేవలం జనసేనతోనే వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కూటమి అగ్రనేతలు ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో బాబు, పవన్ ఢిల్లీ టూర్తో.